Hallelujah. హల్లెలూయా. Bible makes clear about every situation of human being. బైబిల్ గ్రంథము మానవుని జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని స్పష్టంగా చెప్తుంది. Talks about one's birth. మరి ఒకరి జన్మను గురించి Talks మాట్లాడుతుంది. about a person in mother's womb. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడో రాస్తుంది. Talks about a person in the early childhood. మరి ఇక చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు రాస్తుంది. Then when he becomes a young man, then later a middle age, like that. ఆ తర్వాత యవనస్తుడు, ఆ తర్వాత మధ్య వయస్కుడు అయిపోతాడు. Everything Bible talks about. ప్రతిది కూడా బైబిల్ మాట్లాడుతుంది. Even different kinds of death. అదే విధంగా రకరకాల మరణాలను గురించి Talks కూడా. about glorious death. మరి మహిమకరమైనటువంటి మరణం గురించి. Talks about a cursed death. ఓ శాపకరమైనటువంటి ఇక మరణం గురించి. Talks about suicide. ఆత్మహత్య గురించి Bible says బైబిల్ చెప్తుంది. Judas transgressed. మరి యూదా తప్పిదము చేశాడు. Judas transgressed. యూదా ఇస్కరియోతు తప్పిదము చేశాడు. And he lost his apostleship. తనకు అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు. Bible makes it very clear. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. Every time a person commits sin, మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపము చేసిన ప్రతిసారి he loses something. మరి ఏదో కోల్పోతాడు. Every time a person commits sin, మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు he loses something. ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాడు. Sometimes కొన్ని సందర్భాలలో that person may lose his health. తన ఆరోగ్యమును కోల్పోతాడు. Sometimes కొన్ని సందర్భాలలో he may become a failure. అతను ఓటమి అయిపోతాడు. కొన్ని Sometimes సందర్భాలలో he may lose his wealth, మరి తన ఆస్తిని కోల్పోతాడు. as in the case of the prodigal son. అయితే తప్పిపోయిన కుమారుని జీవితంలో చూస్తే And every time ఆ విధంగా ప్రతిసారి a person loses his mental peace. తనకు ఉన్నటువంటి ఒక మానసిక శాంతిని కోల్పోతాడు. But here the worst has taken place. అయితే ఇక్కడ చూస్తే భయంకరమైనది జరిగింది. Judas యూదా ఇస్కరియోతు has committed sin. ఇక పాపము చేశాడు. And you know what he lost? అతను ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? He lost apostleship. అపోస్తలత్వమును My పోగొట్టుకున్నాడు. God. నా దేవా, This is the worst ever loss a person can suffer in his life. మరి తన జీవితంలో అన్నిటికంటే భయంకరమైనటువంటిది పోగొట్టుకోవడం ఏదైనా ఉందంటే ఇదే అండి. If a person loses his wealth, ఒకవేళ తన ఆస్తిని కోల్పోతే he can get it back. అది తను తిరిగి సంపాదించుకోగలడు. As in the case of Job. ఇక యోబు జీవితంలో చూసినట్లుగా If a person loses health, ఒకవేళ ఆ వ్యక్తి ఆరోగ్యం కోల్పోతే he may get it back. తిరిగి ఆరోగ్యం If a సంపాదించుకుంటాడు. person loses money, ఒకవేళ ఆ వ్యక్తి డబ్బు కోల్పోతే he may get it back. తిరిగి డబ్బు సంపాదిస్తాడు. If a person loses his calling, అయితే ఒక వ్యక్తి తన పిలుపును కోల్పోతే my God, it's the worst kind of loss. నా దేవా, అది భయంకరమైనటువంటి పరిస్థితి. The worst kind of loss. భయంకరమైనటువంటి నష్టము అది. Bible says బైబిల్ చెప్తుంది Judas transgressed ఇక యూదా తప్పిదము చేశాడు. and lost the great apostleship. మరి ఇక గొప్ప అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు. Bible says బైబిల్ చెప్తుంది when he lost his calling, ఎప్పుడైతే తన పిలుపును he పోగొట్టుకున్నాడు, was under a tremendous pressure. ఇక భయంకరమైన ఒత్తిడి కింద ఉన్నాడు. Tremendous pressure. ఓ భయంకరమైన ఒత్తిడి కింద. You know why a person commits suicide? ఎందుకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు When తెలుసా? a person is exposed to tremendous pressure. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇక భయంకరమైన ఒత్తిడికి లోనవుతాడో, Tremendous pressure. భయంకరమైన ఒత్తిడికి, And Bible says బైబిల్ చెప్తుంది he committed suicide. అతడు ఆత్మహత్య He చేసుకున్నాడు. committed suicide అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. and went to his own place. తన సొంత స్థలమునకు వెళ్ళిపోయాడు. That's what Bible says in Acts chapter 1 verse 25. అదే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం చెప్తుంది. After committing suicide, ఆ పాపము చేసిన తర్వాత Judas went to his own place. యూదా ఆత్మహత్య చేసుకున్న తర్వాత యూదా తన సొంత స్థలముకు వెళ్ళిపోయాడు. Atani stalamu. He went to his place. అతని స్థలముకు వెళ్ళిపోయాడు. What is that Atani stalamu? అతని స్థలము అంటే ఏంటి? For us God has made mansions ready in heaven. మరి మన విషయంలో చూస్తే దేవుడు మన కొరకు భవనములను నిర్మించి ఉన్నాడు. In heaven God is there attending to that particular duty. మరి పరలోకంలో దేవుడు ప్రత్యేకంగా మన కొరకు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. But a person who commits suicide, అయితే ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుంటాడో he will not go to heaven. అతడు పరలోకంకు వెళ్ళాడు. Bible says బైబిల్ చెప్తుంది he has his own place. అతని స్థలముకు వెళ్ళిపోతాడు. Not decided by the Lord. మరి దేవుడు నిర్ణయించిన స్థలము కాదు. Not prepared by the Lord. మరి దేవుడు సిద్ధపరిచిన స్థలము కాదు. In the early days of my ministry, నా పరిచర్య తొలి దినములలో one sister has attempted suicide. ఒక సహోదరి ఆత్మహత్య చేసుకున్నారు. She has poured petrol or kerosene, I don't remember. తన మీద పెట్రోల్ కెరోసిన్ ఏదో పోసుకున్నారు. And she was in flames. అత మంటలలో ఉండిపోయారు. People came, the family members came to me. అక కుటుంబీకులు నా దగ్గరికి వచ్చారు. They came running. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. Brother, why don't you pray? అయ్యగారు, ఎందుకు మీరు I ప్రార్థించకూడదు? said I would pray. నేను అన్నాను, ప్రార్థిస్తాను. And I was on my knees. నాకు మోకాళ్ళ మీద ఉన్నాను. I was praying and praying. నేను ప్రార్థిస్తున్నాను. Wrestling with God. దేవునితో పోరాడుతున్నాను. That she should come
come out of danger. ఆ యొక్క అపాయం నుంచి బయటికి వచ్చినట్లుగా And suddenly God opened my eyes. అకస్మాత్తుగా దేవుడు నా నేత్రములను తెరిచాడు. I saw a spirit, ఒక ఆత్మని నేను చూస్తాను. a very big spirit, ఓ చాలా పెద్ద ఆత్మ, an evil spirit. ఒక దుష్ట ఆత్మ. It was that spirit was between sky and earth. ఆ యొక్క దుష్ట శక్తి లేదా చీకటి శక్తి ఆకాశముకు భూమికి మధ్యలో ఉంది. And the spirit was in flames. ఆ యొక్క ఆత్మ మంటలలో ఉంది. That spirit was in flames. ఆ యొక్క ఆత్మ మంటలలో ఉంది. And that spirit was looking at me. ఆ ఆత్మ నా వైపు చూస్తుంది. I was just looking at the spirit. నేను కూడా ఆత్మ వైపు చూస్తున్నాను. And suddenly అకస్మాత్తుగా that spirit began to behave in a different way. అకస్మాత్తుగా ఆత్మ విభిన్నంగా పనిచేయడం ప్రారంభించింది. I remember in my childhood, నాకు చిన్నతనంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. a cat killing a rat. ఒక పిల్లి ఆ యొక్క ఎలుకను చంపడము. In my childhood, I saw that. నాకు చిన్నతనంలో అది నేను చూశాను. After the cat killed the rat, ఆ యొక్క పిల్లి ఎలుకను చంపిన తర్వాత its mouth was smeared with blood. ఆ యొక్క ముక్కు అంతా లేదా నోరు అంతా కూడా రక్తపు మరకలు ఉంటున్నాయి. All over the mouth there was blood. ఆ యొక్క నోరు అంతా కూడా ఆ యొక్క మూతి అంతా కూడా రక్తం ఉంటుంది. And the cat, ఆ పిల్లి with its tongue, తన నాలుకతో was licking all its lips. తన యొక్క పెదవులకు ఉన్నటువంటి రక్తం అంతటిని కూడా పీల్చుకుంటుంది. It was doing like that. ఆ విధంగా చేస్తూ ఉంది. And when I saw the spirit, ఆ ఆత్మని నేను చూసినప్పుడు the tongue came out. ఆ నాలుక బయటికి వచ్చింది. And there was blood on the lips of the spirit. ఆ యొక్క ఆత్మ పెదవుల మీద ఉన్నటువంటి రక్తము It began to move its tongue, clearing the blood on the lips. ఆ యొక్క నాలుకతో ఆ యొక్క పెదవులకు ఉన్నటువంటి రక్తం అంతటిని The తుడిచివేసుకుంటుంది. spirit looked at me ఆ ఆత్మ నా వైపు చూశాడు, and smiled నవ్వాడు, and smiled నవ్వింది. because ఎందుకంటే it got victory. అది జయము పొందుకొనింది. It got victory. అది జయము పొందుకొనింది. I completed my prayer. నా ప్రార్థన నేను ముగించాను. The family member came to me ఆ కుటుంబీకులు నా దగ్గరికి వచ్చారు. and said, వాళ్ళు అన్నారు, sorry, క్షమించండి, she passed away. ఆమె మరణించింది. There are suicidal spirits. ఆత్మహత్య చేసేటువంటి ఆత్మలు ఉంటున్నాయి. There are suicidal spirits, my brother. నా సహోదరుడు, ఆత్మహత్య ప్రయత్నములకు లోను చేసేటువంటి ఆత్మలు కొన్ని A ఉన్నాయి. person who commits suicide ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుంటాడు will not go to heaven. పరలోకముకు వెళ్ళాడు. Bible says బైబిల్ చెప్తుంది he will go to his place. అతని స్థలమునకు వెళ్ళిపోతాడు. He will go to his place. అతని స్థలమునకు వెళ్ళిపోతాడు. They won't have peace there. అక్కడ వరకు సమాధానం ఉండదు. They will be groaning. వాళ్ళు మూలుగుతూ ఉంటారు. They will be groaning completely, continuously. మరి ఎప్పుడు చూసినా వాళ్ళు మూలుగుతూ ఉంటారు. Some time back, కొద్ది కాలం క్రిందట Brother Dinakaran told me one thing that happened in his life. తన జీవితంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ, మరి జరిగిన సంఘటన బ్రదర్ దినకరన్ గారు One చెప్పారు. day God took his soul or spirit to heaven. ఒక రోజు దేవుడు తన ఆత్మను పరలోకంలోకి తీసుకెళ్లాడంట. And Jesus was taking him to different places in heaven. యేసుక్రీస్తు పరలోకంలో రకరకాల స్థలములకు తీసుకెళ్తూ ఉన్నాడు. He saw different kinds of angels. ఓ రకరకాల దేవదూతలను చూశాడు. He was excited when he saw angels. దేవదూతలను చూసినప్పుడు పరవశించాడు. And he talked with some saints of the Bible. అక బైబిల్ గ్రంథంలోని కొంతమంది పరిశుద్ధులతో మాట్లాడాడు. Then Jesus took him to hell. ఆ తర్వాత యేసుక్రీస్తు తనను నరకంలోకి He తీసుకెళ్లాడు. saw the tremendous flames there. అక్కడ భయంకరమైన అగ్ని జ్వాలను చూశాడు. And God took him to another place. దేవుడు మరి ఒక స్థలముకు తీసుకెళ్లాడు. Neither heaven nor hell. అది పరలోకము కాదు, నరకము కాదు. And there was a person there. అయితే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడంట. There was a person there. ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. Oh, he will be continuously crying. ఓ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. He becomes unconscious. You know what the word he used? He swoons. స్పృహ తప్పి పడిపోతుంటున్నాడు. Because of the exceedingly great sorrow. ఎందుకంటే భయంకరమైన దుఃఖమును బట్టి, Exceedingly great sorrow. భయంకరమైన దుఃఖమును బట్టి Suddenly he opens his eyes. అకస్మాత్తుగా తన నేత్రములను తెరిచాడు. Realizes what he did. తను ఏం చేస్తాడో మరి రియలైజ్ కావడం ప్రారంభించాడు. Gets tremendously struck by fear. మరి భయంకరమైన భయముతో ముత్తబడ్డాడు. Groans very deeply. ఓ చాలా మూలిగాడు. Groans very deeply. చాలా మూలిగాడు. Brother Dinakaran asked the Lord, మరి దినకరం గారు ఆ దేవుని అడిగాడంట, who is this person? ఆ వ్యక్తి ఎవరు? Neither in heaven nor in hell. పరలోకము కాదు, నరకము కాదే. Who is this ఈ person? వ్యక్తి ఎవరు? Then Jesus said, యేసు అన్నాడంట, this is Judas ఇతడు యూదా ఇస్కరియోతు, who committed suicide. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. He can't go to heaven. అతడు పరలోకంకు పోలేడు. He can't go to hell. అతడు నరకముకు పోలేడు. But in between he will be suffering. మధ్యలోనే బాధపడుతూ ఉంటాడు. Suffering. బాధపడుతూనే ఉంటాడు. Suffering. బాధపడుతూనే And ఉంటాడు. suffering. బాధపడుతూనే My ఉంటాడు. brothers and my sisters, నా ప్రియమైన సహోదరి that's the సహోదరులారా, reason why అందు కారణం చేత one should not die before God's appointed time. దేవుడు నిర్ణయించిన సమయము కంటే ఆ వ్యక్తి ముందుగానే మరణించకూడదు. One should not die before God's appointed time. దేవుడు నిర్ణయించిన సమయము కంటే ఆ వ్యక్తి ముందుగానే మరణించ